సర్ ప్రక్రియపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సర్ ప్రక్రియ పరిశీలకులు అయితే ఇంద్రసేన రెడ్డి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటర్లను భయపెడుతోంది అని ఆయన ఆరోపించారు. ఇక ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తి ఎన్నికల కమిషన్ పరిధిలోనే రాజ్యాంగంగా ఈ ప్రక్రియ అని అయితే స్పష్టం చేశారు. ఇక ఆగస్టు 17 తర్వాత కూడా ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది అన్న ఇంద్రసేన రెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. సర్ ప్రక్రియ ముగించింది. తర్వాత తదే అంశాలు దాదాపుగా 1 కోటి ఓట్లు పోతాయనేది ఒక ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి బీజేపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా సర్కు సంబంధించిన స్టేట్ సంబంధించిన ఇన్ఛార్జ్ కూడా మన మధ్య ఇంద్రసేన రెడ్డి ఉన్నారు. ఆయన అడిగిస్తున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు నిన్న దాదాపుగా సర్ ప్రక్రియకి సంబంధించిన మొదటి దశ పూర్తయింది. దాదాపుగా ఇప్పటి వరకు దాదాపు 1 కోటి ఓట్లు తెలంగాణలో పోతాయనే ప్రచారం జరుగుతుంది. ఎంత దీంట్లో ఎన్ని ఓట్లు పోయాయి, నిజానికి ఎంత ఉంది సార్? ఇప్పుడు 75 నుంచి 1 కోటి ఓట్లు పోతాయని అంటున్నారు. మీరు దీన్ని పోతున్నాయని అనుకోద్దు. ఇది ఇంకా చాలా ముందు, ఇంకా 2 నెలల ప్రక్రియ ఇది. ఇప్పుడు కొన్ని పేర్లు కూడా మీరు తప్పున్నా కూడా మీకు నోటీసులు వస్తాయి. మీరు ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు కొందరు కలెక్ట్ చేసుకోలేదు ఫామ్స్. ఎందుకు కలెక్ట్ చేసుకోలేదు? ఇంట్లో వెళ్ళి డోర్ నాక్ చేసినా కూడా డోర్ కూడా తీయలేదు. డోర్ తీసినా కూడా ఇప్పుడొద్దు రేపు రామంటున్నారు, లేకపోతే ఇంట్లో ఎవరు ఉండట్లేదు, వాళ్ళని యాబ్సెంటీస్ అంటారు. చనిపోయిన వాళ్ళది చనిపోయినట్టే చూపిస్తాము. చాలామందికి డూప్లికేట్స్ కూడా ఉన్నాయి కదా. అదే ప్రాంతంలో ఉంటారు, అదే నియోజకవర్గంలో ఉంటారు, 2 ప్లేస్లలో వాళ్ళకి ఓట్లు ఉన్నాయి, వాళ్ళని డూప్లికేట్స్ అంటారు. షిఫ్టెడ్, నేను ఈ పలానా ప్రాంతం నుంచి ఇంకో వేరే ప్రాంతం పోయినా వాళ్ళని షిఫ్టెడ్. ఇవన్నీ కూడా ఎవరెవరు ఉన్నారో ASDD అంటారు, యాబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్స్. ఈ 4 పక్కగా పెడితే అలా అన్కలెక్టబుల్ ఫామ్స్ అని కూడా కొన్ని ఉంటాయి. ఈ అన్కలెక్టబుల్ ఫామ్స్లో ఇవన్నీ కూడా ఉంటాయి. యాబ్సెంటీస్, డెత్స్, తర్వాత షిఫ్టెడ్, డూప్లికేట్స్తో సహా కొందరు ఫిల్ చేయని వాళ్ళు కూడా ఉన్నాయి. అంటే కరెక్ట్గా ఫిల్ చేయని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకు ఫిల్ చేయలేదు అనేది కూడా వాళ్ళకి నోటీసులు వస్తాయి. కొందరేమో ఎంటీ ఫామ్స్ ఇవ్వడం జరిగింది, కొందరేమో డేటా ఫిల్ చేయకుండా ఫామ్స్ ఇచ్చారు, కొందరు పార్షియల్ డేటా ఫామ్స్ ఇచ్చారు. కాబట్టి మీరు ఇదేదో 1 కోటి ఫామ్స్, 1 కోటి మందికి అర్హత లేకుండా పోతుందని అనుకోవద్దు. అందరికీ అర్హత ఉంటుంది. అందరికీ మీకు మళ్ళీ ఈ 2 నెలల ప్రక్రియలో మీకు అవకాశం కలుగుతుంది. ఒకవేళ మీ పేరు ఫామ్లో లేకపోయి ఉంటే, ఒకవేళ మీరు డ్రాఫ్ట్ లిస్ట్లో లేకపోయి ఉంటే, అంటే ఆగస్ట్ 17 మనకి డ్రాఫ్ట్ లిస్ట్ వస్తుంది. అందులో మీ పేరు లేకపోతే ఏం చేయాలి? మీరు ఎట్లాంటి భయాందోళనలకి గురి కాకండి. మీకు ఫామ్ 6 ఉంటుంది. ఫామ్ 6 అంటే ఏంది? మీరు కొత్త ఓటర్గా నమోదు కావండి. ఓకే, లేదు మీరు డ్రాఫ్ట్ లిస్ట్లో ఉంటే తప్పనిసరిగా మీకు ఒక నోటీస్ రావాలి. నోటీస్లో కారణం ఉంటుంది. కారణం ఏంటి? ఏదో ఒకటి పేరో, లేకపోతే ఫలానో నియోజకవర్గమో, లేకపోతే ఏదో ఒకటి అడ్రస్ సరిగా లేనందు, అది మీరు అక్కడ వెళ్ళి విజిట్ చేసి ఏదైనా డాక్యుమెంట్ అడిగినప్పుడు ఆ డాక్యుమెంట్ ఇస్తే మీరు డాక్యుమెంట్ పరంగా వాళ్ళందరూ కూడా క్లారిఫై చేసుకుంటారు. కాబట్టి ఈ 75 లక్షలు, 1 కోటి అనేది ఇప్పుడు ఇంకా చాలా, అసలు దీన్ని ఇది ఓటర్ల ప్రక్షాళన అది ఇప్పుడు మొదలైంది. వీళ్ళందరినీ కూడా ఇంకా తొలగించబడలేదు. వీళ్ళకి అవకాశం కలిగిస్తున్నారు. అవకాశం 2 నెలల పాటు ఉంది కాబట్టి మీకు కరెక్షన్ చేసుకోవడానికి టైం ఉంది. ఇంకా సార్ దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే అత్యధిక జనాభా ఉండేది హైదరాబాద్ రాష్ట్రంలోనే ఉంటారు. అయితే అత్యల్పంగా కూడా ఇక్కడే దాదాపుగా 60% కూడా నమోదు కాలేదు. ఇదే ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు, 24 సంవత్సరాల తర్వాత ఈ ప్రక్షాళన జరుగుతుంది. ఓటర్ల జాబితా ప్రక్షాళన జరుగుతుంది. ఇందులో ఎందరో చనిపోయి ఉన్నారు. మీరు ఈ ప్రశ్న ఇంకో తీరు కూడా అడగవచ్చు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు ఓటు వేస్తున్నారని కూడా అడగవచ్చు మీరు. సో ఈ ప్రక్షాళన తర్వాత మీకు యాక్చువల్ ఓటర్ జాబితా కనబడుతుంది. అందుకోసం మీరు చూస్తే వేరే రాష్ట్రాలలో ఎక్కడెక్కడ SR అయ్యిందో అక్కడ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎక్కువ కనబడింది. ఎందుకు? మొత్తం సిస్టమ్ క్లీనప్ అయిపోయింది కాబట్టి. ఇక్కడ కూడా సిస్టమ్ క్లీన్ అవుతుంది. చాలామంది షిఫ్టెడ్ వేరే కాన్స్టిట్యున్సీ, చాలామంది ఏంటంటే ఒక భయ ఆందోళనలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మీరు ఓటర్గా నమోదు చేసుకోకపోతే మీకు సంక్షేమ పథకాలు కూడా ఇవ్వము, మీ తప్పనిగా వెళ్ళి మీరు ఓటర్ నమోదు చేసుకొని అంటారు. అదేంది? సీఎం లెవెల్లో మాట్లాడే అదా? వీళ్ళకి లీగల్ సిస్టమ్ లేదా? లీగల్ ప్రాసెస్ లేదా? ఎందుకు భయపడిస్తున్నారు? ఎక్కడైనా రాజ్యాంగంలో ఎక్కడైనా ఓటర్ ID లేకపోతే నాకు సంక్షేమ పథకాలు రావా? చెప్పండి. సీఎం గారిని రమ్మని చెప్పండి, గల్లీకి రమ్మని చెప్పండి, బూత్కి రమ్మని చెప్పండి, ఇదే మాట బూత్ లెవెల్లో మాట్లాడమని చెప్పండి. ఈ అన్ని తప్పుడు ప్రచారాలు చేసేవారికి ఏమైందంటే, ఈ సిటీలో ఉన్న వాళ్ళు కూడా కొందరు వద్దురా బాబు ఇక్కడ నేను ప్రాంతం నా ఊరికి వెళ్ళేసి నేను నమోదు చేసుకుంటా అని చెప్పేసి మనకి అట్లా కొన్ని షిఫ్టింగ్ కూడా జరిగినాయి. వాళ్ళందరూ కూడా మ్యాప్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. అక్కడ కూడా
కాని పక్షాన మీరు ఫామ్ 6 కూడా నమోదు చేసుకోవచ్చు. ఇది ఏదైతే ఎస్ఆర్ ప్రక్రియ ఉందో అది కేవలం బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అపోహలు సృష్టించి ఓటర్ల మధ్య భయాందోళన మాత్రం సృష్టించి, అదేవిధంగా 2002 ఏదైతే మ్యాండేటింగ్ కాలేదో ఓటర్లకి దానికి సంబంధించి నెక్స్ట్ టైం ఏదైతే 2017 తర్వాత ఏదైతే ఉందో దానికి నమోదు చేసుకుని, లేదంటే ఫామ్ 16 ఫామ్ కూడా నింపుకునే అవసరం కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఓటర్లు ఎవరు ఆందోళన చెందొద్దు. హైదరాబాద్లో ఓట్లు తగ్గడానికి ప్రధాన కారణం ఇక్కడ వలస వచ్చిన వాళ్ళు ఉంటారు. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే సంక్షేమ పథకాలు ఏవైతే అందమని చెప్పిన నేపథ్యంలో వాళ్ళు తమ సొంత ఊరిలో ఓటు హక్కును వినియోగించుకేందుకు సొంత ఊర్లకు నమోదు చేసుకున్నారు. కాబట్టి హైదరాబాద్లో ఓటర్ల శాతం అనేది తగ్గింది తప్ప ఇక్కడ ఎలాంటిది లేదు, ఇక్కడ ఎలాంటి పొరపాటు లేదు. ఇటు కమిషన్ ఎన్నికల కమిషన్ చూస్తుంది కాబట్టి ఎన్నికల కమిషన్కు సంబంధించి ఇది బీజేపీ పార్టీ కానీ ఎలాంటి సంబంధం లేదని ఇంద్రసేన రెడ్డి చెప్తున్నాడు. కెమెరామెన్ తరుణ్తో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్.